కనుక ఈ చిన్న వీడియోలో అయితే ఎక్సోక్రైన్ గ్లాండ్ కి ఎండోక్రైన్ గ్లాండ్ కి ఈ రెండు గ్లాండ్స్ మధ్య తేడా ఏంటో చూద్దాము. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఎండోక్రైన్ గ్లాండ్. ఎండోక్రైన్ గ్లాండ్ ఏం చేస్తుందంటే హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. ఈ హార్మోన్స్ ఎక్కడ రిలీజ్ చేస్తుందంటే బ్లడ్ లోపలికి రిలీజ్ చేసి ఇది బ్లడ్ నుండి ట్రావెల్ చేసి ఎక్కడైతే యాక్షన్ చూపెట్టాలో అక్కడ యాక్షన్ చూపిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మెయిన్ గా అడ్రినల్ గ్లాండ్ కానీ, పిట్యూటరీ గ్లాండ్ కానీ, థైరాయిడ్ గ్లాండ్ కానీ, ఇంకా ప్యాంక్రియాస్ గ్లాండ్, ఇవన్నీ కూడా ఎండోక్రైన్ గ్లాండ్స్ కి వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్, ఈ ఆక్సిటోసిన్ హార్మోన్ పిట్యూటరీ గ్లాండ్ నుంచి రిలీజ్ అయ్యి బ్లడ్ లోని ట్రావెల్ చేసి అది ఎక్కడికి రీచ్ అవుతుంది అని అంటే మెయిన్ గా యూటరస్ దగ్గరికి రీచ్ అయ్యి అక్కడ కాంట్రాక్షన్స్ ని ఇంక్రీజ్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద హార్మోన్ అన్నమాట. హార్మోన్స్ వచ్చేసి డక్స్ అనేటివి ఉండవు. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఎక్సోక్రైన్ గ్లాండ్. సో వీటికి వచ్చేసి డక్స్ ఉంటాయి. ఈ డక్స్ త్రూ ఏం చేస్తాయంటే సెక్రీషన్స్ ని మెయిన్ గా ఒక నిర్దిష్టమైన ప్రాంతానికి అయితే చేరవేస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే సెబేషియస్ గ్లాండ్స్ కానీ, స్వెట్ గ్లాండ్స్ కానీ, ఇంకా వచ్చేసి సలైవరీ గ్లాండ్స్, ఇంకా వచ్చేసి ప్యాంక్రియాస్. సో ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ప్యాంక్రియాస్ అనేది ఎక్సోక్రైన్ గ్లాండ్ లో చెప్పాను అండ్ ఎండోక్రైన్ గ్లాండ్ లో చెప్పాను. సో ఎందుకు అని అంటారా, దీన్ని మనము మిక్స్డ్ గ్లాండ్ అంటాము. సో ఇది వచ్చేసి రెండు రకాల ఫంక్షన్స్ ని అయితే మెయిన్ గా పర్ఫామ్ చేస్తుంది. అదేంటో నెక్స్ట్ వీడియోలో పెడతాను. థ్యాంక్ యూ.